కాబట్టి హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. ఇప్పుడు అందుకే వేషధారణ అంటే మన ఎవరు సద్దుకాయలు పరిశీలన ఉద్దేశిస్తూ ఒక మాట అంటాడు దేవుడు, సున్నమ్మ కొట్టిన సమాధులారా అంటాడు కదా. సున్నమ్మ కొట్టిన సమాధులు అంటే ఏంటి? ఇప్పుడు రీసెంట్గా మా చర్చ్లో ఈ కరోనాతో కానీ చనిపోయాడు పెద్ద ఆయన సమాధి కట్టడానికి దాదాపుగా ₹1,50,000 ఖర్చు పెట్టారు సమాధికి. నేను అంటున్నాను, ఇంకొక 1,00,000 పెట్టామంటే చిన్న మనం ఇల్లు కట్టుకోవచ్చు, చిన్న 2 lakhs కింద ఒక రూమ్ వేసేసుకోవచ్చు. 1,50,000 పెట్టి కట్టారు. అది ఎంత హంగు ఆర్బాట్లో ఉంది అంటే ఒక పెద్ద గోపురం లాగా, ఒక చర్చ్ గోపురం లాగా అంత చక్కగా కట్టారు. ఒకవేళ దాన్ని తవ్వి చూసామనుకోండి, ఏముంటుంది చెప్పండి? లోపల ఏముంది? కంపు, అంతేనా? ఒకవేళ వెంటనే చనిపోయిన వ్యక్తి అయితే మనకు అంటే బయట అలంకారంగా ఉన్నా చక్కగా కనిపించిన లోపల ఎలాగైతే కంపుతో కూడుకుందో అటువంటి జీవితాలు దేవుడు కోరుకునేవాడు కాదు. కాబట్టి మీరు దేనికి తొందరపడి పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయాల్సింది, సీరియస్గా ఆలోచన చేయాల్సింది ముందు రక్షణ కోసం. రక్షింపబడ్డారు అంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సర్టిఫికేట్ సంపాదించుకున్నట్టే లెక్క, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీరు రిజర్వేషన్ చేసుకున్నట్టే లెక్క. అయితే బ్రతికి ఉండి బాప్తిసంను నిర్లక్ష్యం చేయకుండా ఒక స్టెప్ ముందుకు సాగుచు చేయాల్సిన విషయం ఏంటంటే దాని గురించి క్రమబద్ధంగా మనము మన జీవితాన్ని సిద్ధం చేసుకొని బాప్తిసం తీసుకోవాలి. అలా అని చెప్పేసి బాప్తిసం తీసుకోకుండా పరలోకం వెళ్తాను అని బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు. అర్థమైంది కదా చెప్పినమాట? బాప్తిసం తీసుకోవడానికి ఈ సంవత్సరమైనా కావచ్చు, లేదా 6 నెలలైనా పట్టవచ్చు, లేదా 3 months 3 నెలలైనా కావచ్చు. కానీ ప్రిపేర్ అయిన తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాత తీసుకోవాలి. కానీ ఇంకా నాకు తెలియట్లేదు అని చెప్పేసి 3, 4, 5 years, 6 years, 10 years అలా లేట్ చేయడానికి వీలనేది లేదు. ఒకవేళ నేను నిన్న చెప్తాను, మీకు ప్రిపేర్ అవుతున్నాము, ఈరోజు అనుకోకుండా మనం మరణించిన ఎక్కడుంటారు? మీరు ఎక్కడుంటారు చెప్పట్లే? మరి ఉన్నది నిశ్చయిత ఉంది కదా, మీకు పరలోకంలో ఉంటారు. కానీ బ్రతికి ఉంటున్నారు కాబట్టి ఏంటి? బాప్తిస్తాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని బట్టి ఏం చేస్తున్నాం మనం? బాప్తిస్తాం మీరు తీసుకుంటున్నాం. కాబట్టి బాప్తిస్మం అనేది ఒక వ్యక్తిని రక్షించదు, ఒక వ్యక్తిని పరలోక రాజ్యము. అందుకే కొంతమంది సేవకుల యొక్క ప్రసంగాల ద్వారా చాలామంది విశ్వాసులు ఎలా తయారయ్యారంటే ఏదైనా కానండి నేను ముంచేసే దేవుడు నీళ్ళతో అని చెప్తారు. మీరు విన్నారు కదా, మారి బాప్తిసం ఇచ్చేయండి ఆయన మారిపోతారు అంటారు కొంతమంది, అంతే కదమ్మా? వినిపిస్తుంది కదా మీకు? సరే ఏమంటారు? బాప్తిసం ఇచ్చేయండి తన జీవితం మారిపోతుంది, త్రాగుడు ఉండేటువంటి అలవాటు ఉంటే మారిపోతుంది అని ఏదైనా నిశ్చయమని చెప్తారు. సో కొంతమంది పాస్టర్ కూడా ఏం చేస్తారు? అయ్యో నేను బాప్తిసం ఇవ్వకపోతే నా సంఘం ఇంకొక సంఘానికి పారిపోతాడేమో అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చేవాళ్ళని చేస్తారు. అది సరైనది కాదు. అందుకే పొద్దున ఉదయకాల సమయంలో కూడా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతూ చెప్పిన మాట అదే. ఎంతమంది ఉన్నారు అని ఎప్పుడు ఆలోచన చేయాలి, ఎంతమంది అని దేవుని కోసం నిలబెడుతున్నాం అని ఆలోచన చేయాలి. ఈ సంఘంలో 300 మంది ఉన్నారు అంటే మీ 300 మంది లెక్క రేపు ఫ్రెండ్స్ దేవుని దగ్గర చెప్పుకోవాలి. మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, ఏ విధంగా సిద్ధపాటు చేస్తాము, ఏ విధంగా వాక్యం చిత్తాన్ని. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎందుకు జీవించలేదు అంటే మా పాస్టర్ చెప్పలేదు దేవా అంటే అప్పుడు ఎవరి మీద వస్తుంది ప్రాబ్లం? ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది? అది తన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. చెప్పిన తర్వాత కూడా మీ జీవితాన్ని మార్చుకోకపోతే అది మీరు దేవునికి జవాబు చెప్పుకోవాల్సిన వారు. అందుకనే ఎవరికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను వారు సక్రమంగా తప్పకుండా నిర్వర్తించాలి. అర్థమైంది కనుక మీకు రక్షణకి బాప్తిసానికి ఇంకే కన్ఫ్యూజన్ లేదు కదా. సో ఎవరైనా వచ్చి మళ్ళీ మీకు బాప్తిసం లేకపోతే పరలోకం వెళ్ళరు, తప్పకుండా బాప్తిసం తీసుకోవాలి. రక్షణ అనేది కంప్లీట్ కాదు బాప్తిసం లేకుండా ఎవరైనా చెప్తే మీరు నమ్మకండి. ఎందుకంటే వాక్యంలో మనం క్లియర్గా నేను మీకు ఏం చూపించాను అన్నీ చూపించాను. నా మాటల కంటే మీరు వాక్యాన్ని నమ్మాలి. నేను చెప్పిన మాట మీకు అర్థమైంది కదా. నా మాటల కంటే ఏం నమ్మాలి? మీరు వాక్యం. అందుకే యోహాను పత్రికలో మనం చూస్తాము. తర్వాత ఏంటి? నీళ్ళు, అది ఇంకేం చూసాము? రక్తము సాక్ష్యం ఇస్తున్నాయి అంటే అందుకే మీకు ప్యాసేజ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మొత్తం కూడా క్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తున్నాయి కనుక అక్కడ నీళ్ళు అని కనిపించింది కాబట్టి నీళ్ళు అంటే మన బాప్తిసం తీసుకోవడానికి వీల్లేదు. ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో మనల్ని అక్కడ పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఎవరి కోసం రాశారు, ఏ సందర్భంలో రాయబడింది మాట తెలుసుకుంటే మనకి ఇంకా అనుమానాలు ఉండవు, కన్ఫ్యూజన్ ఉండవు.
కాబట్టి కొంతమంది నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయి, రక్తం సాక్ష్యం ఇస్తుంది కాబట్టి మీరు తప్పకుండా బాప్తిసం తీసుకుంటేనే పరలోకం వెళ్ళిపోతారని చెప్పేవాళ్ళు చాలామంది మీ చుట్టుపక్కల ఉన్నారు. కాబట్టి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందుకే నేను చెప్తున్న లాస్ట్ మాట ఏంటంటే, నా మాటల కంటే మీరు దేన్ని నమ్మాలి? బైబిల్ నమ్మాలి. బైబిల్ నమ్మాలి అంటే ముందు ఏం చేయాలి? మీరు బైబిల్ని చదవాలి. సో ఈ యొక్క సమయంలో ఈ బాప్తిసంతో పాటు బ్లాడ్ సఫర్ అంటే ఏంటి? ప్రభువు బల్ల. ఇది కూడా ప్రాముఖ్యమే. మీరు బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత మాకు మీకు ప్రభువు వల్ల తప్పకుండా ఏర్పాటు చేస్తాను కూడా. అయితే దయచేసి మీరు బైబిల్ ఉన్నట్టయితే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 11వ అధ్యాయము, 1 Corinthians chapter 11. 11వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చూడండి. మనకు ఈ ప్యాసేజ్, ఈ యొక్క వాక్య భాగం మనం ఎప్పుడు చదువుకుంటాం, ఎప్పుడు ప్రతి నెలలో అలా కార్యక్రమం వచ్చినప్పుడు చదువుతాము. సో మీకు దీని గురించి చూడండి, పూర్తి క్లారిటీ మీకు నేర్పిస్తాను. చూడండి 11వ అధ్యాయము 23 నుండి మనము ఆల్మోస్ట్ మనం చూస్తే 30 వరకు మనం చూడొచ్చు ఇదంతా కూడా. అయితే గమనించండి, ఈ ప్రభు బల్ల గురించి కూడా సరైన అవగాహన మనం కలిగి ఉండాలి. ఎలాగైతే బాప్తిజం కోసం మనం ఇప్పుడు క్లారిటీ చేసుకున్నామో, అర్థమైంది కదా? మీకు బాప్తిజం కోసం డౌట్ ఏం లేదు కదా. అలానే ప్రభు బల్ల గురించి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి కొంతమంది ద్వారా. సో బాప్తిజం కూడా ఎలాగైతే దేవుడు ఆజ్ఞాపించాడో, ప్రభు బలలో కూడా పాల్పంపులు పొందుకోవాలని అలానే దేవుడు ఆజ్ఞాపించాడు. రెండు కూడా ఒకే విధంగా లేదా ఏకకాలంగా జరిగే కనెక్షన్ ఏమిటి జరిగేటువంటి ప్రక్రియ. రక్షింపబడాలి, బాప్తిజం తీసుకోవాలి, తర్వాత బాప్తిజం తీసుకున్నటువంటి వ్యక్తి ప్రభు బలలో పాల్పంపులు పొందుకోవాలి. మీకు అర్థమైంది కదా? రక్షింపబడిన వ్యక్తి మాత్రమే బాప్తిజం తీసుకోవాలి. రక్షింపబడినటువంటి వ్యక్తి బాప్తిజం తీసుకోవడానికి వీలు లేదు. చర్చ్కి వచ్చినంత మాత్రాన ప్రతి వ్యక్తికి బాప్తిజం అవసరం లేదు. రక్షింపబడితేనే ఆ వ్యక్తికి బాప్తిజం. ఆ బాప్తిజం పొందుకున్నటువంటి వ్యక్తి ప్రభు బలలో పాల్పంపులు పొందుకోవాలి. అయితే ప్రభు బలలో పాల్పంపులు పొందుకునేటువంటి వ్యక్తి కూడా ఈ ప్రభు బల్ల కోసము చాలా చక్కగా మనం ఏం చేయాలి అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి 23వ వచనము, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని ప్రభు అయిన యేసు చదవండి. చాలా మా మాట మీకు అందరూ విన్నారు కదా. ఇది ఏముంది 24వ వచనంలో, దాన్ని గురించి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని. ఇది మీరు విన్నారు కదా జాగ్రత్తగా, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై. మన చుట్టుపక్కల కూడా చాలా రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఉన్నాయి. ఈ యొక్క స్పెషల్లీ చెప్పాలి అంటే ఈ యొక్క ప్రభు బల గురించి కూడా కొన్ని అపోహలు గమనించాలి. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలియదు ఆ వర్డ్. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అంటే ఏంటంటే రోమన్ క్యాథలిక్స్ పాటించేటువంటి పదం. వాళ్ళు ఏమని నమ్ముతారు అంటే, ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసాన్ని రెండు కూడా చేతిలోనికి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్ లేదా అక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడు ప్రార్థన చేసినప్పుడు అది రొట్టె దేవుని యొక్క శరీరంగా మార్చబడుతుంది, ద్రాక్ష రసము దేవుని యొక్క రక్తంగా మార్చబడుతుంది. నేను చాలా జాగ్రత్తగా అది కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్స్ నమ్మేది ఏంటంటే, ఆ రొట్టె దేవుని యొక్క శరీరంగా మార్చబడుతుంది, ఆ ద్రాక్ష రసము దేవుని యొక్క రక్తంగా మార్చబడుతుంది. అది సరైనటువంటి సిద్ధాంతము కానీ కాదు. ఇప్పుడు దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి నాకు. అంటే అసలు ఏం చేసేవాడు? దావీదు యొక్క వృత్తి ఏంటి చెప్పండి? గొర్రెల కాపరి. యెహోవా నా కాపరి అంటే ఈయన నిజంగా ఒక గొర్రె పిల్ల అన్నట్ట. ఎవరు? దావీదు. ఒక జంతువా? కాదు. ఏమన్నాడు? పోల్చి చెప్పాడు. ఒక గొర్రె పిల్లను ఎలాగైతే కాపరి కాయచున్నాడో అలానే మీరు నన్ను కూడా మీరు ఏం చేస్తారు? కాపరిగా ఉండి కాచేటువంటి దేవుడు అని ఆయన పోల్చి ఏం చేస్తాడో ఆ కీర్తన రాశాడు. సో కాబట్టి రొట్టె ద్రాక్షరసం అనేది కేవలం జ్ఞాపకార్థంగా మనం పాలపంపులు పొందుకుంటున్నాం, కానీ ఆ రొట్టెలో నిజంగా దేవుని యొక్క శరీరం కాదు. అర్థమవుతుందా మీకు? అలానే ద్రాక్షరసం కూడా దేవుని యొక్క రక్తము కానీ కాదు. అవి దేవుని యొక్క రక్తం ఏమో నిజంగానే కొందరు ఆ యొక్క ద్రాక్షరసం చూసి నిజంగా దేవుని యొక్క బ్లడ్ ఏమో ఆలోచన చేస్తారు. అది కరెక్ట్ కాదు. అది రోమన్ క్యాథలిక్స్ వారు నమ్మేటువంటిది. దాన్ని మనం పక్కన పెట్టాలి. రెండవది ఏంటంటే
కొంతమంది లూథరన్స్ కొంతమంది పాటించేది ఏంటంటే కాన్సబ్స్టాన్షియేషన్ ఏంటంటే ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకున్న తర్వాత అందరు కలిసి తీసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్, అంటే దేవుడు దాంట్లో ఏం చేయబడతారో బయలుపరచబడతారు, ప్రత్యక్షపరచబడతారు, లేకపోతే దాంట్లో ఉంటాడు అని వాళ్ళు నమ్ముతారు. అది కూడా రాంగ్. రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి, ఈ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేయుటకై ఏం చేయాలి? మీరు దీన్ని చేయాలి. అంటే ఈ రొట్టెను ద్రాక్ష రసాన్ని ప్రభువు నా కొరకి ప్రాణత్యాగం చేశాడు, పాపాలు క్షమించాడు, నా కొరకు మరణించి తిరిగి లేచాడు అని జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన మరణాన్ని పునరుద్ధరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ప్రభు బల్లో పాపములు పొందుకుంటున్నాం. కానీ ప్రభు బల్ల రొట్టె ద్రాక్ష రసము నీ జీవితాన్ని మార్చలేదు, నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయలేదు. అమ్మా, అర్థమైంది చెప్పిన మాట నేను? ప్రభు యొక్క బల్ల రొట్టె ద్రాక్ష రసము నీ జీవితంలో ఉన్నటువంటి రోగాన్ని తీసేయలేదు, స్వస్థత కలిగించలేదు, నీకున్నటువంటి నీ లోపల ఉన్నటువంటి పాపాన్ని తొలగించలేదు. కొంతమంది నమ్ముతారు ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే మెడిసిన్ లాగా పనిచేస్తుందేమో అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఈ రొట్టె ద్రాక్ష రసం దేనికోసం తీసుకుంటున్నాము అంటే, దేవుడు నా కొరకు మరణించాడు, నా పాపాన్ని క్షమించాడు, తిరిగి లేచాడు. దానికి సాదృశ్యంగా ఆయన మరణాన్ని, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామో దాంట్లో పాల్గొంటూ పొందుకుంటున్నాం. మనం చదువుతూ మీకు అర్థం 24వ వచనం, 25వ వచనం. వినండి, మీరు దీనిలోని తాగినప్పుడల్లా ఆయన అన్నాడు, నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని చెప్పాడు. అలానే ఆ ద్రాక్షరసం తీసుకుని ఏమన్నాడు? దీనిలోని మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని అన్నాడు తప్ప ఇది నా రక్తము డైరెక్ట్గా అని చెప్పలేదు దేవుడు. మీ కొరకు చిందింపబడిన రక్తం అనే దేవుని యొక్క దేవుడు కలవరిలో నా రక్తాన్ని కాచాడు. కానీ ఆ రక్తము అనేది దేవుని యొక్క మరణానికి, కల్వరి శిలువలో అర్పించినటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉంది. కానీ అదే దేవుని యొక్క నిజమైన రక్తము కానే కాదు. కాబట్టి ఆయన రక్తంలో దాన్ని తాగిన ప్రతిసారి కూడా మనము ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని దేవుడు చెప్పాడు. 26వ వచనం. సో ఎందుకోసం మనం ప్రభు బలలో పాల్పంపులు పొందుకుంటున్నాము అంటే భక్తుడు చెప్పాడు. ఎందుకోసం మనం ప్రభు బలలో పాల్పంపులు పొందుకుంటున్నాము? ఉద్దేశం ఏంటి? ఎనిమిది వాక్యంలో 26వ వచనంలో, మీరు దీన్ని చేసినప్పుడు, అది పాత్రలో తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి. అది ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అర్థమవుతుందమ్మా మీ అందరికీ? సో ఇదేదో రోగాన్ని తీసివేసేది కాదు, మన పాపాన్ని కడిగివేసేది కాదు, ఇంకా మన పరలోక రాజ్యం తీసుకెళ్ళేది అంతకన్నా కాదు. దేవుని యొక్క మరణాన్ని, మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు వచ్చేంత నువ్వు బ్రతుకున్నంత కాలము ఆయన మరణము, ఆయన త్యాగాన్ని వివరించడానికి, ప్రచురపరచడానికి మనం జ్ఞాపకార్థంగా లేదా దానికి సాదృశ్యంగా ప్రభు వల్ల పాల్పంపులు పొందుకుంటున్నాం. కాబట్టి పొందుకున్న ప్రతిసారి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా మీ మరణాన్ని, మీ త్యాగాన్ని, మీ పునరుద్ధానాన్ని నేను ప్రచురపరచడానికి నాకు సహకరించండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ, మీ కొరకు ఒక గొప్ప సాక్షుల లోకంలో నిలబెట్టండి ప్రభు అని మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ముందుకు సాగాలి. ఇది ప్రభు బల్లకి సంబంధించినటువంటి వివరణ. చూడండి, ఇంకొంచెం మాట చూద్దాం. 27వ వచనం. వినండి, ఒకవేళ తెలియకుండా, అందుకే కొంతమంది ఏమనుకుంటారు, ఒక నెలలో రొట్టె తీసుకోవడము, ద్రాక్షరసం తీసుకోవడము మిస్ అయ్యింది అంటే ఏదో దేవుడు నన్ను లెక్కలోకి తీసుకుంటాడేమో, ప్రశ్నిస్తాడేమో, లేకపోతే ఈ నెలంతా కూడా నాకు సరిగా ఉండదేమో, నా కుటుంబానికి బాగుండదేమో అనుకుని ఏం చేస్తారు? ఎక్కడో ఉంటారో, ఏ పనులు చేస్తారో, ఏ విధంగా జీవిస్తారో వచ్చేసి ప్రభువులో పాల్గొనడం పొందుకుంటారు. సరైనది కదా. ఒకవేళ మీ జీవితం కరెక్ట్గా లేదు అనుకుంటే ఒక్క సండే లేదా ఒక నెల ఆగిపోయినంత మాత్రాన మీ జీవితానికి ఎఫెక్ట్ ఏం లేదు. అమ్మ, నేను చెప్పిన మాట అర్థం కదా మీకు? ఒక నెల మీరు సరిగ్గా దేవుడితో లేదు, మీ జీవితాన్ని వెంటనే మీ మనస్సాక్షి అంగీకరించట్లేదు. ప్రభావ నేను పాపిని ఇంకా పాపంలో ఉన్నాను అనుకున్నాం.
నీ మనస్సాక్షి నీకు అంగీకారం తెలపనప్పుడు ప్రభు వల్ల పాల్పొందు పొందకూడదు. ఎందుకు నువ్వు పొందుతున్నావు అంటే ఎవరికి శిక్ష? అది నీకే శిక్ష, ఇచ్చేవారికి కాదు. ఎవరైతే పాల్పంపులు పొందుకుంటున్నారో, ఎవరైతే పుచ్చుకుంటున్నారో వారికి శిక్ష. కాబట్టి మనం ఏం చేయాలి? అందుకే ప్రభు వల్ల ఇచ్చే ముందు కూడా మనం ఏం చేస్తామో సమయాన్ని ఇస్తాం పరీక్షించుకోవడానికి. మన జీవితాన్ని పరీక్షించుకొని మన పాపంతో ఒప్పుకొని ప్రభు వల్ల యోగ్యముగా పాల్పంపులు పొందాలి, కానీ అయోగ్యముగా చేయవేయడానికి వీలు. ఎందుకు అంటే అది ప్రభు యొక్క మరణానికి, పునరుత్థానానికి సూచనగా దేవుడు జ్ఞాపకార్థంగా మనకు అనుగ్రహించినటువంటి ఒక క్రియ, లేదా అనుగ్రహించినటువంటి ఆజ్ఞ. దాన్ని అలానే పాటిస్తూ దేవుని యొక్క మరణాన్ని ప్రచురపరుస్తూ దేవుని కొరకు మనం జీవించాం. చూడండి 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. వినండి, అలాగే ఏం చేయాలి? ప్రతి వాడు తను పరీక్షించుకొని అలాగూ చేసి రొట్టెని తిని పాత్రలను త్రాగాలి. ఇంకా 29వ వచనంలో, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకే శిక్షావిధి కలుగుటకు ఏం చేస్తున్నాడు? తిని ప్రభు బలలో పాల్పంపులు పొందాలి అంటే వివేచన కలిగి ఆలోచన చేసి పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలి. బాప్తిసాన్ని తీసుకోవడానికి కూడా మనం ఎందుకు మన జీవితాన్ని పరీక్షించుకోకూడదు? ప్రభువా, నేను నిజంగా రక్షింపబడ్డానా? నిజంగా మీరు నా జీవితంలో ఉన్నారా? నా హృదయంలో నివాసం చేస్తున్నారా? నేను కనుక ఇప్పుడు మరణించినట్టయితే మీతో ఉంటాను అన్నటువంటి నిశ్చిత నాకు ఉందా అని మనం పరీక్షించుకోకుండా బాప్తిసాన్ని కూడా వెళ్ళాలి. ఇది ఎప్పుడు మనకి కన్ఫర్మ్ అవుతుంది అంటే, వినండి చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు ఈ రోజు వస్తే బాగుండు అని ఎంతమంది అనుకుంటున్నాను? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది కదా? ఈరోజు యేసుక్రీస్తు వస్తే, ఈరోజు లేదా ఈ యొక్క మధ్యాహ్నం వరకే వస్తే నాకు చాలా సంతోషం అండి అన్న వాళ్ళు చేయించండి ఒకసారి. కొంతమంది చేయలేపట్ల. ఎందుకు సంతోషం చెప్పండి? ఎందుకు సంతోషం? ఒకవేళ మీరు చదువుకోవాల్సింది, ఇంకా ఎంతో లైఫ్ చూడాల్సింది, లేదా ఇంకా మీరు ఇంకేదైనా సంపాదించుకోవాల్సింది, లేదా ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఉన్నాయి. అన్నీ ఆగిపోతాయి కదా, అంతే కదండి, ఆగిపోతాయి కదా. ఎవరైనా మరణించాలి, తొందరగా లోకంలో వెళ్ళిపోవాలనే కదా ఇష్టమా? ఎవరికి ఇష్టమా చెప్పండి? ఎవరికి ఇష్టం లేదు కదా. దేవుడు ఈరోజు వస్తే మీకు సంతోషం ఎందుకు? మీకు అర్థం ఎందుకు సంతోషం? సరే, కొంతమంది చేయలేపని వాళ్ళు, ఎందుకు మీకు సంతోషం లేదు? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు చెప్పండి? మేబీ అనుకోవచ్చు సంతోషం లేదు అంటే ఇంకా ప్రభువా నేను చేయాల్సింది మీ గురించి నేను చేయలేదు, మీ కొరకు బ్రతకాల్సింది ఇంకా నేను బ్రతకలేదు, నమ్మకంగా నా జీవితాన్ని కొనసాగించలేదు. కాబట్టి నా పాపాన్ని క్షమించుకోవడానికి నాకు అవకాశం ఉంది ప్రభువా అని ఆలోచన చేస్తాను. నేను నిన్నది చెప్తాను మీకు, ఎప్పుడు ఏ విధంగా లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోతాం మనకి. కాబట్టి ఉన్న క్షణమునే మోకరించి ప్రార్థన చేసి నా ప్రతి పాపాన్ని క్షమించి మనం ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేయాలి? ముందుకు సాగాలి. అందుకే ఆత్మ నింపుదల అని మీరు విన్నారు ఎప్పుడైనా? ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ చేత నింపబడుట అని మీరు విన్నారా? మన పెంతెకొస్తల సహోదరులు ఎప్పుడు ఆ మాట చెప్తుంటారు కదా, ఆత్మ చేత నింపబడడం. ఆత్మ చేత నింపబడడం అంటే నేను చెప్తాను, మీరు జీవితంలో మర్చిపోకూడదు. ఆత్మ చేత నింపబడడం అంటే అది ప్రతిరోజు జరిగేటువంటి క్రియ. ఎప్పుడు జరిగేది? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన హృదయంలోనికి వస్తాడు? ఆయన ఎప్పుడు వస్తాడు? రక్షింపబడి మన హృదయంలోనే ఉంటాడు. కానీ ఆత్మ నింపుదల అంటే ఏంటంటే అర్థము ఏదో పైనుండి కుమ్మరించినట్టు కాదు. మీరు చాలా జాగ్రత్తగా, పైనుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం కాదు నింపుదల అంటే. నింపుదల అంటే ఏంటి అర్థం అంటే మన హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవాలి. వృద్ధులు లేచి మోకరించి ప్రభువా ఈరోజు మీ ఇష్టానుసారంగా, మీ చిత్తానుసారంగా నేను జీవించడానికి నాకు అవకాశం ఉంది ప్రభువా, మీరు నా జీవితాన్ని గైడ్ చేయండి, సరి చేయండి అని మన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టడం, పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగించుకోవడమే పరిశుద్ధాత్మలో నింపుదల. అర్థమైంది కదా మీకు? అందుకే ముందు వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, దాని రెఫరెన్స్ కూడా చెప్తున్నాను, రాసుకోండి. 5వ అధ్యాయం 18వ వచనం, మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఏముంది వాక్యంలో? ఆత్మ పూర్ణులై ఉండుడి. ఇది క్లారిఫై చేస్తాను మీకు, మళ్ళీ మీకు క్వశ్చన్ రాకుండా. చదవండి మాట కరెక్ట్గా. 5వ అధ్యాయం 18వ వచనం. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో
దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి. వినండి, మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదు, కానీ ఆత్మపూర్ణులై ఉండండి. మద్యముతో బాగా మత్తు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు బాగా మత్తులోనికి వెళ్ళిపోతాడు ఒక వ్యక్తి? ఇంకా తీసుకుంటేనా? ఎక్కువ తీసుకుంటే అండి ఫుల్ దాంట్లోనే లీనమైపోతే ఏమైపోతుంది అప్పుడు ఇంకా ఆ వ్యక్తి తను చెప్పినట్టు వినడు. అప్పుడు ఎవరు చెప్పినట్టు నడుచుకోవాలి ఆయన? వినండి జాగ్రత్త, ఈ మాట మీకు అర్థమవుతే ఆత్మనిమిత్తలు మీకు అర్థమవుతుంది. మద్యము బాగా సేవించిన వ్యక్తి ఎవరి కంట్రోల్లోనికి వెళ్ళిపోతాడు? ఎవరి ఆధీనంలోనికి వెళ్ళిపోతాడు? మద్యం ఆధీనంలోనికి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయంలో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి పూర్తిగా ఆత్మపూర్ణులై ఉండండి అనేది వాక్యం. ఆత్మపూర్ణులు అంటే పూర్తిగా మన జీవితాన్ని దేవుని యొక్క చేతిలో పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆధీనంలో పరిశుద్ధాత్మ చేత మనం కంట్రోల్ చేయబడతాము. అదే ఆత్మ నింపుదల. అర్థమైంది మీకు క్లియర్గా? మద్యంతో వ్యక్తి ఎలాగైతే కంట్రోల్ చేయబడతాడో ఆత్మపూర్ణులు అంటే మన జీవితాన్ని ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడే అదే ఆత్మ నింపుదల. కాబట్టి పరిశుద్ధాత్మ మళ్ళీ వస్తాడు వెళ్ళిపోతుంది కదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని మనకి ప్రబంధనను నింపండి, దాన్ని ముందుకు తీసుకెళ్ళండి, దాన్ని కంట్రోల్ చేయండి అని ప్రతిరోజు మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు మన యొక్క జీవితాన్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి వినండి, ఇక్కడ వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలవటకే తినిచున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? ఆలోచన చేసి దీంట్లో నేను వెయ్యాలా, ప్రభుత్వాలలో చేయి వేయాలా వద్దా అని మన జీవితాన్ని పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలి. చూడండి 30 verse 30. ఇందువలనే మీలో అనేకులను బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది తెలిసింది. కాబట్టి మీరు అయోగ్యంగా ఉన్న చేయి వేస్తున్నారు కాబట్టి కొంతమంది రోగులుగా ఉన్నారు, కొంతమంది బలహీనులుగా ఉన్నారు, కొంతమంది నిద్రించారంటే అర్థం ఏంటి? చనిపోయారు. అంటే తాను జీవించాల్సిన జీవితం కంటే ముందే వెళ్ళిపోయారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి దేని అంటే ప్రతి వ్యక్తి చనిపోయే ప్రతి వ్యక్తి కూడా ఇలా దీనికి సంబంధించినట్టు కాదు. అందరూ చనిపోతున్నారు అంటే రొట్టె ద్రాక్షాన్ని సరిగా తీసుకోలేదు. దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇది అయోగ్యంగా మీరు పుట్టినట్టయితే ఎక్స్ట్రా మీరేంటి మీకు కావాల్సినటువంటి రోగాల కంటే ఎక్కువ తీసుకొని వస్తారు. కొంతమంది మన క్యాజువల్ వెళ్ళి కొన్నిసార్లు ఫీవర్ వస్తుంది, కొన్నిసార్లు ఏదో కొన్ని సిచ్యువేషన్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈ అయోగ్యంగా చేయవేయడం ద్వారా మన దగ్గరికి దరిదాపులకు రానటువంటి రోగాన్ని కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. మనకి బలహీనత దగ్గరికి రాకపోయినా దాని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మరణం ఛాయలోనికి వెళ్ళకపోయినా ఆ మరణాన్ని తొందరగా కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి వివేచించి ఏం చేయాలి మనం అంటే ఏక బల్లలో మన పాల్పంపులు పొందాలి. అర్థమవుతుందేమో? చూడండి ఇంకొక మాట ఇలాంటి 31 వస్తుంది. వినండి. సో దీన్ని బట్టి ఇక డిఫరెంట్ టాపిక్లోకి వెళ్ళిపోతుంది. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎలా తీర్పు పొందకపోవడం, మన తీర్పు పొందిన ఎలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షింపడుచున్నాం. వినండి, ఇక్కడ విమర్శించకపోతే తీర్పు పొందకపోవడం అంటే తీర్పు అనే విషయంలో మనకు అర్థం కాదు. బట్ నేను మీకు చెప్పాను, రక్షింపబడక మునుపు నువ్వు చేసినటువంటి ప్రతి పాపం కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తాడు. కానీ రక్షింపబడిన తర్వాత చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? లెక్కలోనికి తీసుకొస్తాడు. రక్షింపబడక ముందు నువ్వు ఎటువంటి పాపం చేసినా, ఎంత ఘోర పాపంలో ఉన్నా కూడా దేవుడు ఆ యొక్క పాపాన్ని నీ లెక్కలోనికి దేవుడు తీసుకున్నాడు. కానీ రక్షింపబడిన తర్వాత చేసేటువంటి ప్రతి పాపాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా అయోగ్యముగా దీంట్లో పాపములు పొందకూడదు. కాబట్టి దేనినైనా మనం పరీక్షించి మన జీవితాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. సో దేవుడు అంటే యేసుక్రీస్తు అంటే బాగు చేసేవాడు అని ఏదో గుడ్డిగా నమ్మేసి పరిగెత్తడానికి ప్రయత్నించాను. మిమ్మల్ని ఇంకా బయటకు తీసుకుని రావాలి అంటే ఒక మాట చెప్తాను, వినండి. నేను మళ్ళీ దేవుని చిత్తం అయితే కంపల్సరీ మధ్యలోకి వస్తాను, పర్లేదు కదా? మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు కొన్ని విషయాలు మేము అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తుని వెంబడించినటువంటి ఆనాటి కాలంలో చాలా గుంపులు ఉంటాయి. ఒక 5 గుంపులుగా నేను డివైడ్ చేశాను. వాక్యం చదువుతున్నప్పుడు ఒక 5 గుంపులు చేశాను. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా గుంపు తెలుసుంటే చెప్పండి, నేను ఇంకా మళ్ళీ నేను నోట్ డౌన్ చేసుకుంటాను. 5 గుంపుల్లో మొట్టమొదటి గుంపు ఎవరు అంటే స్వస్థత కార్యాలు చూడాలని వచ్చేటువంటి వారు. అంతే కదా, యేసుక్రీస్తు లోకంలో జయించినప్పుడు దేనికోసం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేవారు? స్వస్థత కార్యాలు చూడాలని పరిగెత్తేవారు. అది ఫస్ట్ గ్రూప్.
సెకండ్ గ్రూప్ ఏంటంటే స్వస్థతను పొందుకోవాలని వెళ్ళారు. నాకు కుష్ఠరోగం ఉంది, నాకు కాలు బాగలేదు, లేదా గుడ్డివాణి అని చెప్పి బాగు చేస్తాడు దేవుని వద్దకు వెళ్తే అని స్వస్థత కార్యాలు పొందుకోవడానికి పరిగెత్తేవారు. ఎన్నో గ్రూప్ వాళ్ళు? రెండవ గ్రూప్. మీకు అర్థమైంది కదా? మొదటి గ్రూప్ ఎవరు? చూడాలనుకునేవారు. రెండవ గ్రూప్ ఎవరు? స్వస్థత కార్యాలు పొందుకోవాలనుకునేవారు. మూడవ గ్రూప్ ఎవరు అంటే తెలుసు కదా, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో ఎక్కడైనా మిస్టేక్ చేయకుండా ఉంటాడు ఆయన, ఎక్కడైనా ఒక మాట తప్పు పలకకుండా ఉంటాడని మిస్టేక్స్ని వెతకడానికి వచ్చేవారు మూడో గ్రూప్. వాళ్ళు ఎవరు అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు. అంతే కదా. మరి దేనికోసం యేసుక్రీస్తు వెంబడించేవారు ఆ కాలంలో? ఆయన వాక్యం వినడానికి కాదు, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి కాదు. నేను చెప్పే మాటలు ఎక్కడైనా తప్పు ఉందా, ఎక్కడైనా తప్పు ఆమె కనుగొని ప్రజల మధ్యలో ఈయనను ఒక పాపిగా చిత్రీకరించుదామా అని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ తిరిగేవారు. అందుకే ఎన్నో సందర్భాల్లో ఆయన ఏం చేస్తారు, ఎన్నో నేరాలు మోపారు. అందుకే ఒకనొక సందర్భంలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక కుంటివాడిని తన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఆయన చూసి ఆయన స్వస్థపరచడానికంటే ముందు ఆలోచన దానికంటే ఒక మాట అంటాడు. ఆ వ్యక్తి తీసుకొచ్చినప్పుడు నీ పాపంలో క్షమించబడి ఉన్నవి అని ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఆ వ్యక్తి చూసి నీ పాపంలో క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళు అని ఒక మాట చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకుంటారు, పాపంలో క్షమించే అధికారం దేవుందే కదా, ఈయన ఎలా అంటున్నాడు అంటాడు. సార్ చూడండి మాట మీకు అర్థం చేస్తాను. 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయం రైట్ 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. యేసువారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయువు గల వానితో చెప్పాను. రైట్ 9వ వచనం చదవండి. డైరెక్ట్ 9వ వచనం చదవండి. సులభమా? నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? వినండి, పక్షవాయువు గల వ్యక్తిని చూశాడు, చెప్పాడు దేవుడు. ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి పరిపెత్తుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఆ మాటను విని సంతోషించకుండా, దేవుడే కదా పాపాలు క్షమించి అధికారం ఉన్న వ్యక్తి, ఈయన ఎవరు దేవుడు దృష్టి చేస్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తుని ఎక్కడో విధంగా ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అప్పుడు దేవుడు మరి మాట్లాడుకుంది మనసులో తెలుసుకుని ఏమన్నాడు? పాపము క్షమించబడడం చెప్పడం సులభమా, నీ పరిపెత్తుకుని లేచి నడవమని చెప్పడం సులభమా? ఏది సులభం చెప్పండి? రెండు కష్టమే. మీరేమంటున్నారు? వింటున్నా? మీకు అర్థమవుతుంది కదా. ఒక నిన్న నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళే ప్రయాసపడుతున్నారు ఇద్దరు చెప్పడానికి. అంటే మీ అందరి తరఫున వాళ్ళు ఏం చేస్తున్నారు? రిప్రజెంటేటివ్గా పాపం సంఘాన్ని మోస్తున్నారు ముందుకి. అందరం కూడా తప్పకుండా వాక్యం నేర్చుకోవాలి. చెప్పండి, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా, నీ పరిపెత్తుకుని లేచి నడుమని చెప్పడం సులభమా? అందరం అనుకుంటామంటే ఏదో ఒకటి ఈజీ అనుకుంటాం. వినండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పగలరా వాళ్ళు? ఎందుకు? వాళ్ళకి క్షమించే అధికారము లేదు. పోనీ నీ పరిపెత్తుకుని లేచి నడుమని చెప్పగలరా? వాళ్ళు చెప్తే ఆయన లేచి పరిపెత్తుకుని, కాబట్టి వాళ్ళు మౌనం కాకుండా ఏం చేశారు? వెళ్ళిపోయారు. కాబట్టి మనము చాలా సందర్భాల్లో చక్కగా దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నప్పుడు కూడా ఎంతోమంది ఎన్నో రకాల క్వశ్చన్స్ చేయొచ్చు. ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పాలి అలా అని చెప్పేసి మన ఇష్టానుసారమైన సమాధానం చెప్పడానికి వీలు. కొన్నిసార్లు సైలెంట్గా వెళ్ళిపోవడం కూడా మంచిది. మనం దూషించినప్పుడు యేసుక్రీస్తు ఎన్నో ఒక ఆంటీ, నేను ఈ విధంగా నేను చెప్తున్నప్పుడు ఒక 60 years ఉంటుంది, ఒక పెద్ద ఆవిడ వచ్చి, సార్ పాస్టర్ గారు మరి వాక్యము నేర్చుకున్నప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఒక ప్లేస్లో మళ్ళీ కొడతారు, హింసిస్తారని తెలిసినప్పుడు మరి వారి సువార్త ప్రకటించకపోతే ఎలా ఖచ్చితంగా నిలబడి చెప్పాలి కదా. మళ్ళీ తిట్టినా కొట్టినా హింసించినా ఒకవేళ మళ్ళీ కొట్టడానికి వచ్చినా కూడా నిలబడి వాక్యం చెప్పాలి కదా. పారిపోతున్నావు అంటే నీకు ధైర్యం లేదు కదా అన్నాడు. ఏమని చెప్తారు చెప్పండి? మీరే కనుక కొట్టేవారు వచ్చారు, ఇక్కడ కర్ర తీసుకొని అందరూ కొట్టడానికి రండి. మనం వీధి సువార్తకి వెళ్ళాము, అక్కడ కొట్టడానికి వచ్చారు. వాళ్ళు కొట్టడానికి వచ్చినా కూడా వాళ్ళతో ఫైటింగ్ చేసి సువార్త ప్రకటించాలి, అక్కడ వెళ్ళిపోవాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది. మీరే ఊళ్ళో పక్కన సువార్త ప్రకటిస్తున్నారు, వీధి సువార్త. ఎవరు నచ్చని వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేస్తున్నారు. యేసుక్రీస్తు నిజమైన సువార్త, యేసుక్రీస్తు కోసం దెబ్బలు తినాలి, మనం నిందలు సహించాలి అని చెప్పి అక్కడే ఉండి దెబ్బలు తింటూ కూడా వాక్యం ప్రకటించాలా? పారిపోయకుండా రావాలా?
ఆ? నాకు కరెక్ట్గా అర్థం కాదు. చెప్పండి, ఎవరైనా చెప్పండి ఫస్ట్. దెబ్బలు తిని స్వార్థ ప్రకటించాలి. ఇంకా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. అక్కడ తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఇంకా మీరేమంటారు? వినండి, ధైర్యం మన అందరికీ ఉంది, లేదని కాదు. కానీ దెబ్బలు కొట్టే సమయంలోనే అలానే ఉండి మనం వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేసేది మూర్ఖత్వం. అర్థమవుతుంది కదా? మనం అనుకుంటాం మళ్ళీ అవకాశం రాకపోవచ్చేమో. వాక్యంలో ఒక మాట ఉంది, ఒక గ్రామానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించినప్పుడు వారు నీ సువార్తను నీ యొక్క చెప్పే బోధన అంగీకరించకపోతే నీ పాదధూళి ఏం చేస్తుంది? యేసుక్రీస్తుని కూడా అలా చెప్పడానికి వచ్చినప్పుడు, ఎంతోమంది హింసించడానికి వచ్చినప్పుడు, రాళ్ళు పోవడానికి వచ్చినప్పుడు ఆయన ఇంకో మార్గం కూడా పారిపోయాడు. అంటే ఆయన ధైర్యం లేదైనా చెప్పండి, ఆయన దేవుడు కదా. సందర్భానుసారంగా మనము సువార్తను తీసుకెళ్ళాలి. మన ప్రాముఖ్యత, మన యొక్క గోల్ ఏంటంటే ఒక వ్యక్తి జీవితాన్ని నిర్మించడానికి, కూర్చోడానికి. ఇప్పుడు ఇంత పెద్ద చర్చ్ సంఘం చక్కగా కట్టబడుతుంది. ఒక చిన్న అబద్ధ బోధ వచ్చింది అనుకోండి, ఇప్పుడు 1 year 2 years చక్కగా సంఘాన్ని కట్టుకున్నారు. ఒక చిన్న అబద్ధ బోధలు, లేకపోతే ఎవరో సంఘాన్ని నాశనం చేసేవాళ్ళు, లేదా ఏదో ఇక్కడికి వచ్చి బయట వేసి జోక్స్ అన్నీ వేసే వాళ్ళకి నిలబడాలనుకోండి, ఒక్క క్షణము, ఒక్క సండే సంఘం యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే నేను చెప్పాను, జోక్స్ చేసి ఏ వ్యక్తిని కూడా పిలవమని చెప్పాను. ఇది పరిశుద్ధమైన స్థలం, ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి స్థలం కాదు, జోకర్స్ నిలబడే స్థలం కాదు. చర్చ్ అంటే సీరియస్గా వాక్యం నేర్చుకునేటువంటి స్థలం. కాబట్టి కట్టడం అనేది చాలా కష్టం, కూర్చోడం అనేది మనం ఎంత కష్టపడి కట్టుకుంటాం. ఒక జీవితాన్నే కావచ్చు, ఇంటినే కావచ్చు. ఇంత పెద్ద ఇంటి సంఘాన్ని కట్టారంటే ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు అయింది. కూర్చేయాలంటే ఒక గంట చాలు, అంతే కదా. జీవితమైన అంటే మన క్యారెక్టర్ అయింది. అందుకే మన క్యారెక్టర్ విషయంలో కూడా, మన ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి మన జీవితాన్ని నిర్మించుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ ప్రవర్తన విషయంలో ఎదుర్కొన్నప్పుడు ఎక్కడైనా ఏ మూలమైనా వాక్యం విషయంలో పక్కకు తొలగి చిన్న ప్లేస్ ఇచ్చిన చాలు, మన జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అందుకే మనం ఏంటి అంటే, ఒకని జన్మదినము కంటే ఒకని ఎందుకు చెప్పండి? జన్మించినప్పుడు ఎవరు మన గురించి మాట్లాడుతున్నారు, చనిపోయిన తర్వాత ఏం చెప్తారు చెప్పండి? మంచివాడైతే పాపం మా కుటుంబము శోకంలో ఉంది, దుఃఖంలో ఉన్నారు, ఈ టైంలో మాట్లాడకూడదని ఎవరు ఆలోచన? పక్కన కూర్చుండైనా పోయిందిలే, పెద్ద పాపాత్ముడు, చెడ్డవాడు, చనిపోయిందే బాగుంది అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అంతేనా కదా? అది కూడా మనకు కావాల్సింది. అందుకేంటి, మనం ఎవరు ఇప్పుడు దూషించినా, హింసించినా, లేదా అనుకున్నా, లేదా నీతిమంతులన్నీ మనం హేళన చేసినా, నీ దేవుడికి యోగ్యంగా నీ జీవితాన్ని కొనసాగించాలి. మనుషుల యొక్క మెప్పు కంటే ఎవరి మెప్పు కోసం నువ్వు ఆలోచన చేయాలి? దేవుని యొక్క మెప్పు. ఎందుకంటే ఒక మాట చెప్తాను మీకు బాగా అర్థం కావడానికి. ఈ లోకంలో ఒక వ్యక్తిని సంతోష పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, మీకు దేవుడి చిత్తం అయితే మరొకసారి వచ్చినప్పుడు దీని గురించి వాక్యం చెప్తాను, చక్కగా మీరు నేర్చుకుంటారు. భార్య భర్తలో ఉన్నారు. ఎగ్జాంపుల్, భర్త భార్యని ఎన్నిసార్లు సంతోషపెట్టినా ఎక్కడో కూడా సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, లేదా భార్య భర్తను సాటిస్ఫై చేసినా, సంతోషపెట్టినా ఈరోజు ఆనందంగా ఉండొచ్చు. ఆ ఆనందం చివరి వరకు ఉంటుందా చెప్పండి? ఉండదు. మళ్ళీ అలానే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, కుటుంబంలో లేదా ఏ వ్యక్తిని తీసుకున్నా ఒక వస్తువు ఇచ్చినా, నచ్చే వస్తువు ఇచ్చినా ఒక నెల రోజులు హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ ఏదో ఒక మూలంలో ఏం జరుగుతుంది? ఏదైనా వస్తువు తీసుకురామని చెప్పినా, లేదా ఏదైనా అడిగినా కూడా అది తీసుకురాకపోతే, లేదా అక్కడ లేట్ అయింది అంటే ఆ సంతోషం మర్చిపోయి మళ్ళీ ఏమైపోతాం? మనము డిస్సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఏంటి? నువ్వు జీవితాంతం ట్రై చేసినా నీ సొంత భార్యను, భర్తను, నీ కుమార్తెను సంతోష పెట్టలేవు. కాబట్టి నువ్వేం చేయాలి? సంతోష పెట్టగలిగినటువంటి దేవుడిని సంతోషపెట్టాలి. దేవుడిని సంతోషపెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనుషులు సంతోషపడతారు. ఇప్పుడు మనం ఉన్నాము, నేను చెప్పే మాట మీ అందరికీ రుచికరంగా ఉండకపోవచ్చు. మీ అందరిలో కనీసం 2-3 రుచికరంగా ఉన్నా కూడా నేను సంతోషిస్తాను. ఎందుకు? నేను నా జీవితంలో దేవుడికి లెక్క చెప్పుకోవాలి. కాబట్టి చక్కగా వాక్యం బోధించినప్పుడు, ప్రభా థ్యాంక్ యూ, 2-3 వాక్యం విన్నారు, వారిని బట్టి మీకు వందనాలు ప్రభా అని చెప్పేసి వెళ్ళిపోతాను. అంతేగాని మీ అందరినీ సంతోషపెట్టాలి, చేయాలి అనడానికి అది నిజమైంది కదా. సో ఇక్కడ కాబట్టి బాప్తిసం విషయమైనా, రక్షణ విషయమైనా, లేదా ఇక్కడ ఉన్నటువంటి లార్డ్స్ సప్పర్ లేదా ప్రభుత్వాల విషయమైనా ఈ జీవితాన్ని పరీక్షించుకొని మీరు ఏం చేయాలి? చక్కగా మీరు దేవుని యొక్క వాక్యం చదువుతూ దాంట్లో నేను పాల్పొంగు పొందాలా, బాప్తిసం తీసుకోవాలని నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి. తెలిసి చేయడం ద్వారా మీరు 10 మందికి నేర్పించగలుగుతారు.
10 మందిని దేవుని యొక్క మార్గంలో నిలబెట్టగలుగుతారు. ఎన్ని శోధనలు కష్టాలు బాధలు ఎదురైనా కూడా ఎక్కడ ముందుకు ఆ ఎక్కడ కూడా వెనుక కదలకుండా అలా నిలబడతారు. అందుకే మీకు చూపించాను. ప్రభువు వల్ల గురించి మాట్లాడినప్పుడు ఇది జ్ఞాపకార్థంగా మాత్రమే తీసుకోవాల్సింది. కానీ అక్కడ యేసుక్రీస్తు లేడు, ఆయన దేహం లేదు, ఆయన యొక్క రక్తం లేదు. అదేవిధంగా మీకు క్లియర్ కదా దీని గురించి. సో ఇది మనం గుర్తుపెట్టుకొని దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవించాలి. కాబట్టి మీరు ప్రతి దినం కూడా లేదా ప్రతి ఆదివారం కూడా నేను ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే, మీరు చర్చికి వచ్చే సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మందిరానికి రండి. ప్రతి వాక్యం కూడా మీ హృదయంలోనికి వెళుతుంది. ఇప్పుడు వ్యవసాయం గురించి మీకు బాగా తెలుసు. ఒక నేల ఉంది అంటే దాన్ని నాలుగుతో దున్నకుండా చేయకుండా వెళ్ళి విత్తనాలు వేశారనుకోండి, ఏమైపోతుంది? ఎంత నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చినా, ఎంత కష్టపెట్టి తీసుకొచ్చినా అది మెలగదు. ఎందుకు? అక్కడ భూమి చదువు చేయగలదు. ఇక్కడ నుండి కూడా ఎంత మంచి విత్తనాలు విత్తబడినా, మంచి వాక్యం బోధింపబడినా, మీ హృదయాన్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోకపోతే అక్కడికి వచ్చి ఆగిపోతాయి, ఇంకా లోపలికి వెళ్ళవు దేవుని యొక్క వాక్యం అనేది. కాబట్టి మీ మందిరానికి వచ్చినప్పుడు ప్రభా నిద్ర మాత్రంలోనికి వెళ్ళకుండా నాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని వినగలిగేటువంటి లేదా గ్రహించేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వండి అని మీ ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతి ఆదివారం దేవుడు మాట్లాడే మాటల ద్వారా, ఒక్క మాట ద్వారా మీ జీవితం మార్చబడుతుంది. ప్రతిదినం కూడా ప్రతి ఆదివారం కూడా మన జీవితాన్ని మార్చుకుంటూ మన ఆత్మీయ జీవితంలో పైకి ఎదిగే విధంగా ఉండాలి, కానీ అక్కడే ఆగిపోయే విధంగా ఉండకూడదు. అర్థమవుతుంది కదమ్మా? ఒక్కొక్క స్టెప్ మనం ఏం చేయాలి? పైకి ఎదగాలి. మన ఆత్మీయ జీవితం వల్ల ఇక్కడ స్టార్ట్ అయింది అంటే గ్రాఫ్ లాగా పైకి ఎదగాలి, కానీ కిందికి రాకూడదు. మన ఆత్మీయ జీవితం గ్రాఫ్ లాగా కిందికి పైకి లేస్తూ వెళ్తూ ఉంటుంది, కానీ పూర్తిగా మన కిందికి వచ్చేసి మన ఆత్మీయ జీవితాన్ని మార్చుకోవడానికి వీల్లేదు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసే విధంగా మన జీవితంలో ఏ సిచ్యువేషన్లో నీవు బ్రతికినా నీ దేవుని సేవించడంలో వెనుకకు రాకూడదు. నీ పరిస్థితిని బట్టి నీ దేవుడిని మార్చుకోకూడదు, దేవుని ప్రక్కన పెట్టుకోకూడదు. అర్థమవుతుందమ్మా? సంతోషంగా ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తాను అని కొంతమంది అనుకుంటారు. బాధలో ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తాను కొంతమంది అనుకుంటారు. నీకు బాధ కలిగితేనే దేవుడు గుర్తురాడు, బాగా సంతోషం ఉంటేనే దేవుడు గుర్తురాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో జీవించినా దేవునికి మహిమ కనుక తప్పకుండా బ్రతకాలి. కాబట్టి ఈ ప్లాట్స్ ప్రవేశంలో మీకు క్లారిఫై అయిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, ఇంకా ఏ డౌట్స్ ఉన్నాయని కూడా మీరు నన్ను అడగచ్చు, లేదా ఫ్రెండ్స్ని అడగచ్చు. మీరు తప్పకుండా మీకు నేర్పిస్తాడు. కాబట్టి ఎటువంటి అపోహతో లేదా ఎటువంటి దాంతో ఆలోచన చేయకుండా ముందుకు స్టెప్ వేయాలని చెప్పి నేను దేవుని యొక్క నామంలో తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక మాట దేవుడి దీవించి ఆస్వాదించింది కాదు. సరే బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చోని తెలియపరుస్తున్నాను. టీ త్వరగా స్నేహం తీసుకుని రావాలి. ప్రార్థన చేసుకుని బ్రేక్ తీసుకున్నాం. మహాపరిశుద్ధ మీకు స్తోత్రాలు, రాత్రి సంస్కారాలు ప్రభు బలని ఏ విధంగా తీసుకోవాలి నేను మాకు అందరినీ నేర్పించాను. మీకు స్తోత్రాలు. కొంత టైం బ్రేక్ తీసుకుని మళ్ళీ మేము కలుసుకోవడానికి కృపను గ్రహించండి. యేసుక్రీస్తున్నాము బయట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక 10 నిమిషాల్లోపు మరలా